నమస్తే ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు ట్రైనర్స్ అయితే ఇద్దరు వచ్చారు. వాళ్ళు ఏమేమి కటింగ్ చేస్తున్నారు అనేది చూసేయండి. నెక్స్ట్ వచ్చేసరికి ఎగ్ బ్రెడ్ కూడా ఇందులోని నేను చేస్తాను, చూడండి. తర్వాత ఫస్ట్ అయితే ఈ వీడియోలో వచ్చిన తర్వాత నేను అదైతే పిల్లలకి చాలా ఇష్టంగా ఎగ్ బ్రెడ్ అయితే నేను ఎలా చేస్తాను అనేది వీడియోలో కూడా వస్తుంది, చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసరికి ఇది స్కూల్ డ్రెస్సులు ఉంటాయి కదా, గవర్నమెంట్ స్కూల్ డ్రెస్సులు, అవి అయితే మొక్క మిగిలితే అది తెచ్చుకుందన్నమాట. టాప్ ఒకటి కుట్టుకుంది. ఇప్పుడు వచ్చేసరికి చిన్న పాపకేమో గౌన్ కుట్టడానికి తనైతే కటింగ్ చేస్తుంది. చెప్తున్నాను అనమాట. దీనికి ఆల్రెడీ ఇంతకు ముందు ఒకటి కటింగ్ చేసి కుట్టింది. ఇక్కడ వచ్చేసరికి చూడండి, బ్లౌజ్ అయితే 4 డేస్ నుంచి వస్తుంది. ఇంకా పేపర్ కటింగ్ అయితే ఫుల్గా వచ్చింది కొలతలతోటి. చాలా బాగా కటింగ్ చేసింది ఫ్రెండ్స్, పేపర్ కటింగ్ అయితే. ఇక్కడ వచ్చేసరికి ఇప్పుడు పేపర్ కటింగ్ అయిపోయింది కదా, క్లాత్ కటింగ్ అయితే ఇచ్చాను. సో ఆ పేపర్ కటింగ్ మళ్ళీ చేసింది. తర్వాత ఈ క్లాత్ తెచ్చుకున్నమాట. సో నేనైతే చెప్తున్నాను, ఇలా పెట్టుకోమని చెప్తున్నాను. సో అలాగ పెట్టుకొని ఇంకా మార్కింగ్ అయితే పెట్టుకుంటుంది మొత్తం అంతా. ఇలా పెట్టుకొని మొత్తం అంతా నేను అంటే ఇలా ఫస్ట్ కదా అనేసి ఇలా చెప్పాను పేపర్ పెట్టి. సో క్లాత్ కూడా ఇలా పెట్టుకొని వేరువేరుగా కటింగ్ చేసుకోవాలని చెప్తున్నాను ఫ్రెండ్స్. కానీ చాలా బాగా వచ్చింది మొత్తానికైతే. వచ్చింది. ఇక్కడేమో చూడండి, బ్యాక్ సైడ్ అయితే చిన్న డ్రాప్ నెక్ అయితే పెట్టింది. ఇక్కడ మొత్తం అంతా ఈరోజు అయితే ఇది కుడుతుంది అన్నమాట. చూడండి, చాలా బాగా మార్కింగ్ వేసింది కదా ఫ్రెండ్స్. ఫస్ట్ టైం అయినా చాలా బాగా వచ్చింది అమ్మాయికి. ఇంట్రెస్ట్గా ఏదైనా మనం ఇంట్రెస్ట్గా కటింగ్ చేస్తే అంతా వస్తుంది. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అయితే చెప్పాను, డాట్స్ దీనికి ఎదురుగా అనేసి నేను చెప్పాను. ఇప్పుడు వచ్చేసరికి చూడండి, ఎగ్ బ్రెడ్ అయితే చేస్తున్నాను. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను ఇక స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. తెలీదు కానీ పీసెస్ అయితే చాలా బాగున్నాయి. చూడండి, పీసులు అయితే బాగున్నాయి. ఇప్పుడు ఎగ్ బ్రెడ్ అయితే చేద్దాం అన్నమాట. దీన్ని అయితే ఫస్ట్ ఫ్రై చేద్దాం. ఒక 3 గుడ్లు అయితే 3 గుడ్లు అయితే తెప్పించాను. 3 ఎగ్స్ ఇక్కడ పెట్టాను, పడిపోతాయి కదా, జాగ్రత్తగా ఉండాలి. సో ఇప్పుడు వచ్చేసరికి పెన్నం అయితే పెట్టుకున్నాము. మార్నింగ్ అంతా అది ఇప్పుడు పుట్టేసింది. ఇప్పుడు పిల్లలకి బ్రేక్ఫాస్ట్ చేసుకున్న తర్వాత టైలరింగ్ స్టిచ్చింగ్ లోకి అయితే వెళ్తానమాట. దీని మీద ఏమన్నా ఉంటే కడుక్కుంటూ పోతాయి. మా పాప ఇప్పుడు ఎగ్ బ్రెడ్ చేయమన్నమాట. ఇప్పుడు ఆమె ఏది చేయమంటే అది చేయాల్సిందే. మధ్యాహ్నం నిన్న చికెన్ వండాను ఫ్రెండ్స్, అదేమో మధ్యాహ్నం తినేసాము. ఇంకా ఇప్పుడు వచ్చేసరికి అంటే నిన్న నైట్ వండాను చికెన్ బిర్యానీ, అంటే బిర్యానీ వేరేగా చికెన్ వేరేగా వండాను. సో ఇప్పుడు లైటర్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది లైటర్. ఇప్పుడు మనం ఎగ్ బ్రెడ్ చేసేసుకున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసరికి మైక్ అయితే పెట్టుకున్నాను కదా, అందుకనేసి ఇంకా మైక్ లో నుంచే మీకు అన్ని బ్లాగ్స్ కానీ అన్ని కంటిన్యూ చేసుకుంటాను. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. కొత్త వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్కి సపోర్ట్ చేయండి. ఇప్పుడు పెన్నం పెట్టుకున్నాం కదా, ఇవైతే వేపుకున్నాం. అది పెన్నం కోస్తే వేడెక్కాలి. వేపుకున్న తర్వాత గుడ్లు కొగ్గిన్ని తీసుకున్నాం. సో ఎందుకంటే కొంచెం ఎగ్లోని ముంచాలన్నమాట, ముంచేసి పెట్టుకోవాలి కాబట్టి. ఇందులో ఏమేమి వేసుకుంటానో చూడండి. ఎగ్స్ మంచిగా ఉన్నాయి. ఏంటో చికెన్ తినకూడదు అట్లా అంటున్నారు కానీ ఇటు సైడ్ ఏం లేదు. ఇంకా అటువైపు అయితే చికెన్ తినకూడదు అని చెప్తారు కానీ ఇటువైపు అన్ని కోళ్ళు బాగానే ఉన్నాయి. ఇక్కడ అంతా మంచిగా ఉన్నది. ఇటువైపు అన్ని బాగా చూసుకుంటున్నారు. సో నేను హెల్దీ కదా, కోడి ఎగ్స్ తినకుండా ఎవరు ఉండలేరు అంత వేగా, అలవాటు ఉన్నోళ్ళు మట్టుగా. సో మీలో ఎంతమందికి ఉన్నది ఫ్రెండ్స్ చెప్పండి. ఇప్పుడైతే 3 ఎగ్స్ వేసుకున్నాను కదా, నేనైతే మిక్సింగ్ చేసుకోవాలి. సో మిక్సింగ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఇది పెన్నం అయితే వేడెక్కింది. ఇప్పుడు మనం ఎగ్స్ తీసుకుని
అది ఎగ్స్ కొట్టాం కదా, ఇప్పుడు వచ్చేసరికి పెన్నం మీద బ్రెడ్లు వేపుకుందాం. సో బ్రెడ్ బాగా వేయాలి. ఈలోపు ఇందులో కారం వేసుకుందాం. ఇది కొంచెం మిక్సింగ్ చేసుకోవాలి బాగా, అంటే లోపల ఎల్లో సన్ ఉంటుంది కదా, అది కొంచెం కరిగితే బాగుంటుంది. ఇప్పుడు ఇందులో మళ్ళీ అన్నీ వేసుకొని మిక్సింగ్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసరికి కారం కారం తగినంత సరిపోతుందండి, ఒక స్పూన్ అయితే. వచ్చేసరికి కారం మంచిగా కలపాలి, లేకపోతే అక్కడక్కడ ఇదిలా ఉండిపోతాయి అన్నమాట. సో కారం కలుపుకున్నాం కదా, వేడెక్కింది చూసుకోవాలి. ఇక నేను చేతితోనే తిప్పేస్తున్నాను, అంత కాలేదు కాబట్టి ఇంకా చేతి తర్వాత మళ్ళీ కాలితే అప్పుడు కొంచెం ఇందులో పసుపు వేసుకున్నాను కొంచెం. సో ఇప్పుడు వచ్చేసరికి ఇంకొంచెం బిర్యానీ మసాలా లైట్గా, ఇది వచ్చేసరికి చికెన్ మసాలా వేసుకొని, ఇది కూడా మరి ఎక్కువ ఏం కాదు, కొంచెం కొంచెం వేసుకోవాలి, కొంచెం టేస్ట్ కోసమే అంతే. ఇప్పుడు వచ్చేసరికి సాల్ట్ అన్నీ ఎక్కువ ఎక్కువ వేసేసుకోకూడదు, లైట్గా వేసుకున్నాం అనమాట, కొంచెం కొంచెం. అంటే ఇప్పుడు ఎన్ని చేస్తాను, దగ్గర ఒక 6 3 గుడ్లకి కలిపి. నైట్ నాకు కొంచెం అన్నం ఉంది, పిల్లల మట్టికి చేస్తాను అంటే ఒక 5-6 పీసులు చేస్తే సరిపోతాయి పిల్లలకి. పాలిస్తాను, పాలు తాగుతారు, మళ్ళాను పాలు తాగేసి పడుకుంటారు పిల్లలిద్దరూ. మార్నింగ్ లేగాలి కదా, మళ్ళీ మార్నింగ్ కూడా ఇస్తాను పాలు పిల్లలకి. సో ఇది వచ్చేసరికి వీళ్ళకి ఎగ్ బ్రెడ్ అంటే చాలా ఇష్టం. ఇప్పుడు 7:30 అయిపోతుంది ఫ్రెండ్స్, కాలుతుంది కదా, ఇంకా ఇప్పుడు చేతితో తిప్పుతున్నాం. అప్పుడైతే నూనె ఒలిగిపోద్ది అనేసి ఇక ఇందులో పెట్టాను. ఇప్పుడు వచ్చేసరికి చూడండి ఫ్రెండ్స్, ఎందుకంటే నూనె వేసుకొని కొంచెం కాల్చుకుంటే బాగుంటుంది, మళ్ళా మనం తర్వాత కూడా వేసుకోవాలి, చూసుకోవాలి, అవి మాడిపోతా ఉంటాయి. ఇలా అయిపోయినాయి. ఇప్పుడు ఇవి ఒక దీంట్లో తీసుకుంటాం, అక్కడ తెచ్చు అక్కడ. మనం ఇలా తీసుకున్నాను, ఇంకో 3 అయితే ఎక్కున్నాను. సో ఇంకో 3 వేసుకొని ఇది కూడా మంచిగా చూడండి వేపాను మంచిగా. సో ఇలా వేసుకోవాలి. గ్లాస్ కొంచెం గిన్నెలు ఉన్నాయి, తోమేసుకుంటే అయిపోద్ది నైట్కి. ఇప్పుడు పిల్లలకి ఇస్తే కొంచెం గిన్నెలు ఉన్నాయి, తోమేసుకుంటే ఇప్పుడు నేను మళ్ళీ బ్లౌజ్ అది కటింగ్ చేయాలి, కటింగ్ చేసి కుట్టాలి. ఒక 2 వస్తున్నారు. ఈ రోజు వచ్చేసరికి ఒక భార్య భర్త వచ్చారన్నమాట, పాపం ఎత్తుక్కొని వచ్చారు. అంతకుముందు నా షాప్ ఉండేది కదా, అక్కడికి వెళ్ళి అక్కడ అడిగేసి మళ్ళీ నేను ఎక్కడ ఉన్నానో కనుక్కొని మరి ఇక్కడికి వచ్చారు, టైలరింగ్ నేర్పించమని అడగడానికి వచ్చారు అనమాట. సో మళ్ళీ నా ఫోన్ నెంబర్ పట్టుకొని వెళ్ళారు. మధ్యాహ్నం వచ్చారు. ఇప్పుడు ఈ పిల్లలు 1 గంట 2 వరకు ఉంటారు, 2 ట్రైనర్స్. అంటే మొన్న పండగతోనే ఆపుతాను కదా, మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేశాను. అంటే ఎవరో ఒకరు వచ్చి ఇలాగే అడుగుతున్నారు, వద్దనలేను, చెప్పను అనలేను. సో డబ్బులు ఎలాగైనా వస్తాయి కదా, కొంచెం పిల్లలకి గట్టా ఖర్చులు అవి ఉంటాయి కదా ఫ్రెండ్స్, మరి అన్నీ చూసుకోవాలి నేను. అందుకనేసి ఇంకా చెప్పాను ఏమేమి తెచ్చుకోవాలో అనేసి. వాళ్ళు ఇక్కడికి నుంచి కొంచెం దూరమే, ఇంకొక అమ్మాయిదే ఇంకా దూరం. ఇప్పుడు వీళ్ళు కొంచెం దగ్గరే అని చెప్పారు, మరి అంత దగ్గరేం కాదు, ఆటోకి వెళ్ళి ఆటో వరకు రావాలన్నమాట. సో ఇప్పుడు ఇవి కూడా అయిపోయి చూడండి. సో ఇప్పుడు ఇవి చేసుకున్నాము. ఇప్పుడు కొంచెం ఒకసారి ఇది పెన్నం వేడెక్కింది కదా, బ్రెడ్ వేగింది కదా, ఇది కొంచెం కడుక్కుంటే బాగుంటుంది. వేడిది కాస్త కడుక్కుంటే
ఇది ఆఫ్ చేసుకున్నా, వెలిగించిన. ఇప్పుడేమో మనం అన్నీ వేసుకున్నాం కదా, ఇందులోని ఒక్కొక్కటి ముంచుకున్నాము. ఎన్ని పీసులు, ఇదేమో 3 గుడ్లు కాబట్టి ఎన్ని వస్తే అన్ని, 6 పీసులు కదా మనం కాల్చుకున్నాము. సో లైట్గా ఉంచేసి వేస్తే అయిపోద్ది. ఇంకా ఇన్ని ఉన్నాయి బ్రెడ్కి. ఫస్ట్ ఇప్పుడు కొంచెం నూనె వేసుకోండి. నూనె వేసుకొని చాలా బాగుంటాయి ఇలాగా. మా పిల్లలు గొప్ప ఇష్టం ఇలాగా, ఇలాగా అటు ఇటు ఉంచుకోవాలి. కరెక్ట్గా 6కి ఇలా సరిపోద్ది ఇలా ఉంచుకుంటే. ముద్దలు కొంచెం మరి ఫాస్ట్, ఒకసారి ఫాస్ట్ పెట్టి మళ్ళీ సిమ్లో పెట్టించుకున్నాము. ఇప్పుడు అడిగేసుకున్నాం కదా కొంచెం, ఎందుకంటే మళ్ళీ మాడిపోద్ది. చూసుకోవాలన్నమాట, జాగ్రత్తగా చూసుకొని. మాడిపోతే మళ్ళీ బాగోదు, టేస్ట్ బాగోదు. అయితే ఫస్ట్ పెన్నం కడుక్కున్నాం కదా, లేకపోతే ఎక్కువ మనం బ్రెడ్ వేపినప్పుడు అవి కొంచెం బ్లాక్గా ఉంటాయి కదా దాని మీద, అందుకనేసి పెన్నం కడుక్కుంటే నీట్గా ఉంటుంది. బ్రెడ్ చక్కగా వేసుకోవాలి ఇలా. బాగా వేసినట్టు ఇప్పుడు కొంచెం నూనె వేసుకోవాలి, బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు మనం కొంచెం కొంచెం తగ్గించుకున్న తర్వాత ఈ సైడ్లు ఉంటాయి కదా, మరి మధ్యలో కాలవు కదా. సో ఇప్పుడు ఇది ఉంది కదా, ఇలా కాల్చుకోవాలి బ్రెడ్కి. ఇలా మొత్తం ఒకసారి మొత్తం అన్నీ ఇలా కాల్చుకుంటే కొంచెం సిమ్లో పెట్టుకుని ఆ సైడ్లు కూడా కాలుతాయి. ఇలా కాల్చుకోవాలి. ఇలా కాల్చుకోవడం వల్ల బాగుంటాయి ఫ్రెండ్స్. చూడండి, అంటే మనకి మధ్యలో కాలి అటువైపు ఇటువైపు కాలుతుంది కదా, మన చుట్టూ ఒకసారి ఈ అంచులు కూడా కాల్చుకున్నాం అనుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇంకా పచ్చిగా గట్ట అనిపించదు, మళ్ళీ పచ్చిగా అన్నా పిల్లలు తింటారు కాబట్టి. ఇప్పుడు వచ్చేసరికి కొంచెం ఫాస్ట్లో పెట్టుకున్నాము. ఇక్కడ అయిపోయింది ఆల్రెడీ, చక్కగా మంచిగా వేగిపోయింది. చూసారా, ఇందులోని టమాటా సాస్ ఉంటుంది కదా, వేసుకుంటుంటే ఇక ఎక్సలెంట్గా ఉంటుంది. దీన్ని వచ్చేసరికి మధ్యలోకి, అంటే ఇప్పుడు పాపకి ఇచ్చేస్తాను, ఇంకా మా బాబు రాలేదు. వచ్చిన తర్వాత మళ్ళా బాబు కోసం చేస్తాను. లోపు ఇది పాపకి ఇస్తాను, అందుక ఆపేస్తాను. ఎందుకంటే మళ్ళా ఆరిపోతే బాగోవు కదా, అందుకనేసి. ఇంకా బాబు స్కూల్ నుంచి రాలేదు, ఇప్పుడు వస్తాడు. 7:30 అయిపోతుంది, ఇంకా రాలేదు. ఏం మరి ఇంకా అంటే 10th క్లాసు బాబు, 10th క్లాస్, అందుకే కొంచెం లేట్గా వదులుతారు. ఇప్పుడు ఈ మధ్యలో నుంచి ఇలాగా కట్ చేసుకుంటే చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఆపేద్దాం. ఇది లోపు అందాక దీని మీద మూత పెట్టుకుంటే, ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. పళ్ళాలు ఇంకా ఉండిపోయినట్టు ఉన్నాయి, సామునట్టుగా ఉన్నాయి. సో ఇందులోని ఇవందాక పక్కన పెట్టుకొని, కనిపించలేదు పళ్ళు అవసరం, గమ్ము కనిపించదు. డాక్ చేసుకున్నాను. ఎగ్ బ్రెడ్ అయితే రెడీ అయిపోయింది. ఇందులో టమాటా సాస్ వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. పిల్లలు, నా బాబు కోసం ఇప్పుడు ఇది చూడండి ఎలా ఉన్నదో చెప్పండి. చాలా బాగుంటుంది. ఇలా కట్ చేసుకుంటే పీసులు
బాగుంటుంది, సూపర్గా ఉంటుంది. ఓకేనా? నచ్చితే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.